తెర తీయగరాదా 4వ భాగం. సాయంకాలం 6 గంటలైంది. ఇంటి ముందు వరండా మెట్ల మీద కూర్చుని నవల చదువుకుంటోంది. సుబ్బులు. హీరోయిన్ పేరు హరిత. ఆ పేరు చదివినప్పటి నుండి సుబ్బులు మనసులో లేదు. హరిత ఎంత అందమైన పేరు. హరిత, సరిత, లత. ప్రపంచంలో ఇలాంటి ఎంతో చక్కని తీయని పేర్లుండగా కక్ష కాకపోతే తనకు సుబ్బలక్ష్మి అని పెట్టాలా? ఎంత దరిద్రంగా ఉంది. ఎవరైనా పేరు అడిగితే చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. చాలాసార్లు తెలియని వాళ్ళకి సునీల, సునీత అని కూడా చెప్పింది. పోనీ తన వాళ్ళ టేస్టే కదా అంటే అది కాదు. తనకంటే ముందు పుట్టిన అక్కకు చంద్రభాను అని స్వీట్గా పెట్టేశారు. కనీసం దానికైనా బుద్ధుండక్కర్లా? నాకైతే ఇంత మంచి పేరు పెట్టారు, చిన్నది బాధపడుతుందని కాస్త మంచి పేరు పెడదామని. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది. సుబ్బులు చప్పుడికి నవలలోంచి తలెత్తి చూసింది. 2 వ్యక్తులు రిక్షా దిగి గేటు దాకా వచ్చారు. చంద్రభాను గారి ఇల్లు ఇదేనా అండి అని అడిగాడు అందులో ఒక ఆయన. అవును, మీరెవరు అంది సుబ్బులు. మేము వాణి నాటక సమాజం వాళ్ళం. చంద్రభాను గారు, ఓ రండి రండి, అక్కయ్య ఉంది అంటూ వెళ్ళి గేటు తీసింది. వాళ్ళు లోపలికి వచ్చారు. అక్క అక్క అంటూ కేకలు పెడుతూ లోపలికి వెళ్ళింది సుబ్బులు. పెరట్లోంచి తుండుతో ముఖం తుడుచుకుంటూ వస్తున్న భాను, నాకు చెవుడు లేదు కానీ గొంతు చించుకొని నీ గొంతు పాడు చేసుకోకు అంది. నీకోసం వాణి నాటక సమాజం వాళ్ళొచ్చారే అంది గబగబా. అలాగా అంటూ వరండాలోకి వచ్చింది భాను. అక్కని అనుసరించింది సుబ్బులు. వాళ్ళింకా వరండా మెట్ల మీదే నిలబడి ఉన్నారు. నమస్కారం, కూర్చోండి అంది భాను. వరండాలో ఒకే ఒక కొయ్య కుర్చీ ఉంది. అక్క, పక్కింటి పిన్నిగారిని అడిగి 2 కుర్చీలు పట్రానా? భాను చెవిలో గుసగుసలాడింది సుబ్బులు. కసిరినట్లుగా చెల్లెల్ని చూసి కూర్చోండి అంటూ చాప చూపింది భాను. సుబ్బులు బుంగమూతి పెట్టుకుని లోపలికి వెళ్ళింది. బొట్టు పెట్టుకొని వచ్చింది భాను. తను కూడా చాప మీదే ఓ చివరగా కూర్చుంది. వచ్చిన వాళ్ళు భాను కదలికల్ని పరిశీలనగా చూస్తున్నారు. భాను అందం, అవయవ సౌష్ఠవం వాళ్ళని బాగా ఆకట్టుకున్నాయి. ఆ అమ్మాయి ముఖంలో భావాలు చక్కగా పలుకుతున్నాయని ఎవరికి వారే అనుకున్నారు. చెల్లెల్ని కసిరినప్పుడు ముఖంలో ఎంత విసుగు, చిరాకు కనిపించింది. ఆ వెంటనే కూర్చోండి అంటూ ముఖంలో చూపిన ప్రశాంతత ఎంతో సహజంగా ఉంది. 2 భిన్న భావాలను అత్యంత సహజంగా మార్చి చూపగలిగింది. వచ్చిన వాళ్ల ముఖంలో ఎంతో సంతృప్తి కనిపించింది. మేము వాణి నాటక సమాజం తరపున వచ్చాం. నేను ఆర్గనైజర్ని. పేరు సుబ్బారావు. వీరు మూర్తిగారు. డైరెక్ట్ చేస్తూ ఉంటారు. అడపాదడప ఇద్దరం కూడా నటిస్తూనే ఉంటాం. శారదా నటనాలయ వాళ్ళ నాటకంలో మీరు చాలా బాగా నటిస్తున్నారని విన్నాం. మేం వేయబోయే నాటకంలో కొత్త అమ్మాయి కావాలి మీరు అంటూ ఆగిపోయారు సుబ్బారావు అనబడే వ్యక్తి. భాను హృదయం కథకళి చేసింది. కొత్త నటులకు నాటకాల్లో నటించడానికి అంతగా అవకాశాలు రావని తను వింది. లంచాలు, రికమెండేషన్లు తనకు 2 లేవు. ఉన్నా ఇచ్చే రకం కాదు. అలాంటిది అవకాశాలు వాటంతట అవే తోసుకురావటమా? మనం అగ్రిమెంట్ చేసుకుంటే అలాగే, కానీ సబ్జెక్ట్ ఏమిటో తెలుసుకుంటే అంది భాను. వచ్చిన వాళ్ళు అనుకోకుండా పాము మీద పడినంతగా అదిరిపోయారు. ఇదేమిటి కొత్త ఆర్టిస్టు, అనుభవం లేనిది. నాటక సమాజాల వాళ్ళు చిటికెన వేలు చూయిస్తే కళ్ళప్పగించి నోరు తెరుచుకొని ఆ వేలు వెంట రావాల్సిన ఆఫ్టర్ ఆల్ ఆడ ఆర్టిస్టు సబ్జెక్ట్ వినాలని డిమాండ్ చేయడమా? వచ్చిన వాళ్లకు అంత ఓపిక, తీరిక లేవు. ఇంత డేర్నెస్ని భరించే సహనమూ లేదు. మంచి సబ్జెక్టే, ముందు మనం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే రిహార్సల్స్కి స్క్రిప్ట్ చదువుకోవచ్చు అన్నాడు డైరెక్టర్ మూర్తి. చిరాగ్గా చూసింది భాను. సబ్జెక్ట్ తెలియందే నేను ఒప్పుకోను. తర్వాత ఇబ్బంది అంది ఖచ్చితంగా. వాళ్లకు ఒళ్ళు మండిపోయింది. బాగా అనుభవజ్ఞురాలై ఉంటేనో, తాము అనుకున్న పాత్రకు ఆమె తప్ప మరొకరు పనికిరారు అనుకున్న పరిస్థితుల్లోనో తప్ప సామాన్యంగా లేడీ ఆర్టిస్ట్కి సబ్జెక్టు ముందుగా వివరించే ఆనవాయితీ లేదు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాతే సబ్జెక్టు. నాటకరంగం గడపలోకి కూడా సరిగ్గా కాలు పెట్టని ఈ బొడ్డూడని పిల్ల పెద్ద టాప్ మోస్ట్ హీరోయిన్లా పోజు పెట్టేస్తోందేమనని వాళ్లకు మతిపోయింది. వాళ్లకు తెలియదు, కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాక ఆర్టిస్టు తత్వానికి పడని పాత్రల్ని సైతం మొక్కుగుద్ది మరీ చేయించుకుంటారనే చేదు నిజం అంతలోనే భాను తెలుసుకుందని. అయితే క్షణక్షణానికి భాను ముఖంలో మారుతున్న భావాలను, ఆ భావాలకు ఏ దానికా దానికి 100కి 100 పాళ్ళు ఆమె చేకూరుస్తున్న న్యాయాన్ని చూస్తూ వాళ్ళ అసహనాన్ని వాళ్లల్లోనే దాచుకోక తప్పలేదు. ఆమెలోని టాలెంట్కి లొంగిపోక తప్పలేదు. పైగా తేనె పట్టు లాంటి పిల్ల ఎంతైనా పిండుకోవచ్చు.
దీని టెక్కు ఎన్నాళ్ళులే, కాంట్రాక్ట్ మీద సంతకం చేసి రిహార్సల్స్కి 2 సార్లు వచ్చిందంటే మూడోసారికి కుక్క పిల్లల తమ కాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. వాళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. అలాగే మీరొకసారి రిహార్సల్స్ ఆఫీస్కి వస్తే ఆర్టిస్టులందరికీ ఒకేసారి సబ్జెక్ట్ వినిపించవచ్చు అన్నాడు సుబ్బారావు. అతని మాట పూర్తి కానేలేదు. సుడిగాలిలా అక్కడికి వచ్చింది లలితమ్మ. ఏమిటే ఇది? మళ్ళీ ఇంకో నాటకమా? ఇంకా ఎంతకాలం నటిస్తావే? ఇవేం బుద్ధులే నీకు? ఎవరిని ఉద్ధరించాలని? డబ్బు లేకపోతే పస్తులుండి చద్దాం, పిల్లలు చదువుకోకపోతే అడుక్కు తిని బ్రతుకుతారు. నువ్వు మాత్రం ఆయాసంతో ఒగరుస్తూ నిలబడిపోయింది. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు అంది భాను. వెళ్తాను. భర్త రాజ్యం, ధర్మరాజ్యం, పిల్లల రాజ్యం, రామరాజ్యం అని నీ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు. ఇదిగో ఏవండి, మా అమ్మాయి నాటకాల్లో వేషాలేయడం దాని తండ్రి వింటే ఉరిపెట్టుకొని చేస్తారు. వెళ్ళిపోండి హిస్టరిక్గా కేక పెట్టింది లలితమ్మ. వచ్చిన వాళ్ళు తెల్లబోయారు. ప్రశ్నార్థకంగా భాను కేసి చూశారు. భాను మృదువుగా నవ్వుతూ అంది, ఏమీ లేదు, మా అమ్మకు కొంచెం పిచ్చి అంతే. లలితమ్మ స్థాణువైంది అది విని. ఏమిటే? ఆశ్చర్యంతో ఆమెకు గొంతు పెగల్లేదు. సుబ్బులు ఇలా వచ్చి అమ్మని లోపలికి తీసుకెళ్ళు. చాలా మామూలుగా అతి నిబ్బరంగా అంది భాను. సుబ్బులు వరండాలోకి వస్తుండగానే లలితమ్మ రోషంగా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా మరో 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అక్క దగ్గరికొచ్చి అంది సుబ్బులు. అక్క, ఏమిటే అలా అన్నావు? అమ్మకు పిచ్చా? కస్సున లేచింది భాను. అనక పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాళ్ళు పిచ్చివాళ్లతో సమానమే, కొంచెం భయంగా అంది సుబ్బులు. అక్క, సినిమాల్లో నవలల్లో చెల్లెళ్ల కోసం తమ్ముళ్ల కోసం త్యాగం చేసే అక్కలు ఎప్పుడూ బరువుగా బాధగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. నువ్వేమో ఎప్పుడూ కసుబుసులాడతావు, అంతేనా? ఇది జీవితం సుబ్బలక్ష్మి, సినిమా కాదు, కథ అంతకంటే కాదు. పైగా నేను చేస్తున్నది త్యాగం కాదు బుజ్జి, మిమ్మల్ని అందరినీ త్వరగా వదిలించుకునే ప్రయత్నం. ఇంతకు నీకు చదువు కంటే నవలలు సినిమాలు బాగా వంటబట్టినట్లున్నాయి. సరే, ఓ సంవత్సరం పాటు సినిమాలు మానేయి. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటలకే లేచి చదువుతూ ఉండు. ప్రైవేటుగా పరీక్షకి వెళ్దు గాని అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది భాను. ఇలాంటి పాత్ర ఏ నవలలోనూ తారసపడలేదేమో తెల్లబోయింది సుబ్బులు. తెల్లవారుజామున 4 అన్న విషయం స్ఫురించి గతుక్కుమంది. ఆ రోజు రానే వచ్చింది. భాను అనే ఓ అందాల భరిణ నటిగా, నర్తకిగా, ఈ ప్రపంచపు కంటిపాపల కెమెరా కన్నుగుండా దాని గుండె మీద శాశ్వత ముద్ర పడే రోజు. అయితే ఆ ప్రపంచం అనే దాని పరిధిలో నా పేరు తొలగించుకోవాలనే నా అభిమతం మాత్రం నెరవేరలేదు. అందుకు కారణం కొంత నా బలహీనత కూడా. ఆ సౌందర్యం ముందు తలవంచక, ఆ అహంకారంలో కూడా తొణికిసలాడే అందాన్ని ఆస్వాదించకుండా ఉండలేక నాటకానికి రావాల్సి వచ్చింది. పేరుకు రాఘవ బలవంతం చేస్తున్నాడు మరి అని నాకు నేను సాకు చెప్పుకొని. నిజమే, ఆమె అహం ముందు నా అభిమానం దెబ్బతింది. ఒక్కసారి కాదు, చాలాసార్లు. సౌందర్యం ఆమె ఒక్కదాని సొంతం కాదు. అందుకే దురహంకారం అనే గంటుముళ్ళున్న ఆ సుందర అరకుసుమం నటిగా ఎదిగి వికాసం చెందే నాటకానికి రాకూడదని గట్టిగా శపథం చేసుకున్నాను. అయితే ఆ అందానికి ఆ అహం అనే ముళ్ళు మరింత సొగబు కూరుస్తూ ఆకర్షిస్తుందని నాటకంలో మొదటి వరుసలో సీటు వెతుక్కొని తెర తీయటం కోసం కాచి కూర్చున్నప్పుడు కానీ నాకు తోచలేదు. నాటకం మొదలైంది. మేకప్లో భాను పాలరాతి శిల్పానికి ప్రాణం వచ్చినట్లుగా ఉంది. కాటుక దిద్దుకున్న కళ్ళు కలువలు మొలిచిన కొలనుల్లా ఉన్నాయి. హిమసాను సాదృశ్యమన్న ఉన్నత వక్షస్థల భారానికి చిక్కి శల్యమైన నడుమొంపు. వేసవిలో క్షీణించిన గంగానది పాయలా ఉంది శరీరం. క్రమశిక్షణతో పెంచిన రాకుమారి శరీరంలా ఉంది. భాను నటిస్తోంది. కొట్టొచ్చినట్లు కనిపించే ఆ మేకప్, ఆ లైటింగ్, ఆ ఫోకసింగ్ లేకపోతే పాత్రలా కాక భానులా ఉండేది. భాను నటించటం కాక జీవితంలా ఉండేది. నాటకం అంటే తెలియని ఓ టీనేజ్ గర్ల్ ఇంత పరిణితి చెందినట్లుగా నటిస్తూ ఉంటే ఆనందంతో పాటు ఆశ్చర్యంతో నాకు మతిపోయింది. ఆమెలోని కళాభిజ్ఞతకు జోహార్లర్పించకుండా ఉండలేకపోయాను. నాటకం ముగిసింది. గ్రీన్ రూమ్లోకి వెళ్లాలని, భానుని అభినందించాలని ఎంతగానో అనిపించింది. నిర్లక్ష్యంతో కూడిన ఆమె చూపులు, అభిమానాన్ని అగ్గగ్గలాడించే ఆమె మాటలు గుర్తుకొచ్చి బలవంతంగా మానేశాను. రాఘవ మేకప్ తీసేసుకొని గ్రీన్ రూమ్లోంచి వచ్చాడు. బ్రదర్, నీకు గ్రీన్ సిగ్నల్. నాకు నువ్వు అడ్డు కాదు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అన్నాను కొంచెం విసుగ్గా. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేను కాదురా బావా, భాను. భాను నువ్వు రాలేదేమని అడిగింది.
నా గుండెకు రెక్కలు మొలిచి టపటపమని కొట్టుకున్నాయి. గుండె ఊపికి నులివెచ్చిన ఆనందంతో పులకరించింది. అయినా ఎడాపెడా దెబ్బతిన్న నా అభిమానం గుండెను కసిరి దానికి మొలిచిన రెక్కల్ని తెగ్గోసింది. ఇంటికి వెళ్దాం పదా అని ముందుకు కదిలాను. మిమ్మల్నే వెనుదిరిగి చూశాను. కొత్త చివుళ్లలా నా గుండెకు మళ్ళీ రెక్కలు మొలిచాయి. ఎవరో పిలిచారు. రాఘవ వెళ్ళిపోయాడు. నేను భాను. కలకలం మధ్యన నేను భాను. నాకు భానుకు మధ్యన నిశ్శబ్దం. చాలాసేపు. నా మీద కోపమా? వేణువు అద్రాలలోంచి వచ్చిన వాయుధారల్లా మధురంగా గోముగా. మీ మీదెందుకు కోపం? ఏదో అనబోయి, మరి గ్రీన్ రూమ్లోకి రాలేదేం? తన అందానికి ఉన్న అయస్కాంత శక్తి మీద ఎంత నమ్మకం! ఏం మీ అహం దెబ్బతిందా? సరిగ్గానే అన్నట్లున్నాను. అయినా అన్న తర్వాత సౌందర్యాన్ని శిఖలా మెరుస్తున్న ఆ స్థలం వెనుక పువ్వుల సుకుమారంగా ఒదిగి ఉన్న గుండె నేను వేసిన సమ్మెటపోటుకు విలవిలలాడుతోందా అన్న భావన, బాధ. కానీ భాను లేదు, మీ అహం అర్థమైంది అన్న ఒక్క మాటపోటుతో నేను, నా అహం, అభిమానం కుచించుకొని పోక తప్పలేదు. అయితే అన్న తర్వాత కిసుక్కున నవ్విన ఆ నవ్వు విషపు గుళికకు పంచదార పూత. మధురంగా ఉంది. మరోసారి అనుకునేలా చేసింది. మగవాడి ప్రతి రక్త బిందువులోనూ అలల్ని రేపే ఆ నవ్వు సృష్టించిన దేవుణ్ణి దూషించాలో భూషించాలో అర్థం కాలేదు. నా హృదయం ఆమె చేతి బంతిలా అయిపోయింది. ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటోంది, విసిరి కొడుతోంది. తెలిసి మళ్ళీ ఆమె చేతిలోకే వస్తున్నాను. నా మీద నాకే జాలి వేసింది. జ్వరంలోంచి కోలుకున్న రోగిలా చాలాసేపటికి కోలుకుని నీరసంగా అన్నాను, వస్తాను, గుడ్ నైట్. ఆగండి. ఆమె స్వరంలోని సమ్మోహనాస్త్రం నన్ను అడుగు కదపనివ్వలేదు. మిమ్మల్ని నొప్పించానా? ఆమె కంఠంలోని మాధుర్యానికి, ఆ మాధుర్యంలోంచి వెలువడిన మాటల్లోని మ్లానతకు తేనె బిందువులో పడిన ఈగలా కొట్టుకున్నాను. లేదు, వెంటనే ఆలస్యమైతే ఆ కంఠం కన్నీరు ఒలుకుతుందని ఆదుర్దా. తీయగా నిట్టూర్చింది భాను. ఆ నిట్టూర్పులో నా ఉత్సాహం ఊపిరి పోసుకుంది. భాను, నిజంగా మీరు అద్భుతంగా నటించారు. గ్రీన్ రూమ్లోకి పరిగెత్తుకు రాకుండా ఉండడానికి నేనెంత శ్రమపడ్డానో మీకు తెలీదు. ఐ అప్రిషియేట్ యూ అందించింది భాను. కానీ తప్పుగా. నా భావం వేరు, భానుకు అర్థమయ్యే ఉండాలి. అందుకే దాన్ని పూర్తి చేయకముందే మరోలా అందించిందా? భాను, ఐ లైక్ యూ. నో ఐ లవ్ యూ. షటప్. చెంప పగిలింది ఆ మాటతో మాత్రమే. నేను గట్టిగా అన్నానా? నా మనసులో మాట. లేదు మరి. భాను విసురుగా వెళ్ళిపోయింది. నా అహం కాదు, నా అభిమానం మరోసారి ఘోరంగా దెబ్బతింది. భాను రాత్రి 1 గంటకు రిహార్సల్స్ నుంచి తిరిగొచ్చి వరండాలో లైటు వేసేసరికి ఓ మూలగా ఒదిగి కూర్చున్న విశ్వనాథం కనిపించాడు. తాళం తీస్తూ ఓరగా చూసింది భాను. బాగా చిక్కిపోయి ఉన్నాడు విశ్వనాథం. కళ్ళు ఎండుకుపోయి లోతు బావుల్లా పొడిగా కళాకాంతులు లేకుండా ఉన్నాయి. చలికి కాబోలు చాలని తుండును తలమించి ముసుగు పెట్టుకొని ఉన్నాడు. పక్కన అతన్ని వీడని నేస్తాల్లా మాసిపోయిన గుడ్డతో కట్టిన చిన్న మూట, సగం కాల్చి ఆర్పివేసిన బీడీల కట్ట, అగ్గిపెట్టే, చిక్కి శల్యమైన తండ్రి దేహాన్ని, మాసిన బట్టల్ని చూసి మనసు ఆర్ద్రమైన, జోలు ఎక్కడైనా పోగొట్టుకున్నావా ఏం అని అడిగింది భాను వ్యంగ్యంగా. క్రుద్ధుడై చూశాడు విశ్వనాథం కూతురి వెంక. బీటలు వారిన నల్ల పట్టేలా ఉన్న తండ్రి ముఖం ఆ భావాన్ని సరిగ్గా పలకలేకపోయింది అనిపించింది భానుకు. భావ వ్యక్తీకరణకు మంచి ఆరోగ్యం, నిగ్గుతీరిన ముఖం అవసరం. అసలు నటులకు ఆరోగ్య సంరక్షణ, శారీరక దారుఢ్యం తప్పనిసరిగా. భానుకెదుట ఉన్నది నటుడు కాదు తండ్రి అని గుర్తుకొచ్చింది. నవ్వుకుంది. మీ అమ్మ వాళ్ళేరి? పీల గొంతుతో అడిగాడు. తాళం తీసిన ఇంట్లోకి వెళ్లకుండా వరండాలోనే స్తంభానికి ఆనుకొని చతికిలబడింది భాను. మా అమ్మ వాళ్ళ అని అడిగింది తాపీగా. తల ఊపాడు విశ్వనాథం. మా నాన్న అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్ళారు సాదాసీదాగా అంది భాను. ఏదో సమాధానం చెప్తోందని శ్రద్ధగా వింటున్న విశ్వనాథం ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, నీకు మతిగానిపోయిందా అన్నాడు పళ్ళ బిగువున. ఇంతవరకు బాగానే ఉందిలే, నువ్వు వచ్చావుగా, ఇక పోవచ్చు. అంటే నేనొస్తే మీ అందరికీ మతులు పోతాయనేనా? గట్టిగా అరిచాడు విశ్వనాథం. అరవకు, నువ్వొస్తే పోయినా పోవు. ఈ రావటం ముందే దీనివల్ల పోతాయి. ఇదిగో ఇలాంటి పిల్లల్ని కనిచెచ్చాను కదా, అందుకే పోయేది. సో మంచిదే, మా ఏడ్పేదో మేము ఏడుస్తాం. మా తండ్రి సర్వసంగ పరిత్యాగి అని సంతోషిస్తాం, యోగి అని గర్వపడతాం.
కానీ మధ్య మధ్య ఈ కంటి తుడుపులెందుకు? అంటే నేను రావడం మీకందరికీ కంటికింపుగా ఉంది కదూ? అలా అని అన్నామా? అన్నీ అందరం కలిసి అనుభవిద్దాం. కానీ అర్ధాంతరంగా ఈ రాకలు పోకలు ఉన్నాయి చూశావు, ఇవి ఏమాత్రం బావులేదు. యోగి ఉన్నాడా ధన్యుడు, మరి భోగి ఉన్నాడా వాడు ధన్యాతి ధన్యుడు. ఈ యోగి భోగి కానీ గోడ మీది పిల్లివాటం వాడున్నాడు చూశావు, వాడంత నీచుడు మరొకడు లేడు ఈసడింపుగా అంది భాను. నేనేమీ ఉండడానికి రాలేదు. మీలాంటి పిల్లలతో ఉండటం నాకు అసహ్యం. కానీ నువ్వేదో నాటకాల్లో వేషాలేస్తున్నావటగా. తండ్రినైన పాపానికి ఆ విషయమేదో చూద్దామని వచ్చాను. పకపక నవ్వింది భాను. తామరాకు మీద నీటి బొట్టులా అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ తాపత్రయాలెందుకు? యోగిగా భోగిగా ద్విపాత్రాభినయం చేసే యుక్తి నీకుందేమో గాని యోగి భోగి కానివాణ్ణి భరించే శక్తి మాకు లేదు. అందరూ అంటూ ఉంటే నా కూతురు నాటకాల్లో వేషాలేయటం ఏమిటని నమ్మలేదు. కానీ నీ మాటలు అది నువ్వు బుకాయించినా నేను నమ్మను. నువ్వు నాటకాల్లో నటిస్తున్నావు నవ్వింది భాను. లేదని అంటానని ఎలా అనుకున్నావు? నటించాను, నటిస్తున్నాను, నటిస్తాను. సరే, వచ్చిన వాడివి ఎలాగో వచ్చావు. మరి 4 రోజులుండు. నేను వేషం వేసిన నాటక ప్రదర్శన ఉంది, చూద్దు గాని. చాలా బాగుంటుందిలే. విశ్వనాథం కోపంగా ఏదో అనబోయాడు. ఇంతలో ఇంటి ముందు జట్కా బండి ఒకటొచ్చి ఆగింది. ఇద్దరూ అటు కేసి చూశారు. లలితమ్మ సుబ్బులు బండి దిగి గేటు తీసుకుని లోపలికొచ్చారు. కృష్ణ జట్కా వాడికి డబ్బులిస్తున్నాడు. వరండాలోని భర్తను చూసిన లలితమ్మ, ఏమండి వచ్చారా అని ఒక్క గావుకేక పెట్టి పరుగున వచ్చి భర్త కాళ్లకు చుట్టుకుపోయింది. భర్త ఎడబాటు, ఆర్థికమైన ఇబ్బందులు, అంకెకురాని పిల్లలు, చెప్పుకునేందుకు ఎవరూ లేనట్లున్న ఒంటరితనం, ఏం చెప్పినా చాదస్తం క్రింద కొట్టివేయబడుతున్న నిస్సహాయతత్వం, దుఃఖం పేరుకుపోయి ఘనీభవించి ఆ బరువుతో భారంగా బ్రతుకు ఈడుస్తున్నట్లున్న లలితమ్మకు భర్త దర్శనం చాలా చాలా అయినవాణ్ణి, ఆత్మీయుణ్ణి చూసిన గొప్ప ఆనందాన్ని, నిశ్చింతతను కలిగించింది. బాధ వెళ్లబోసుకునేందుకు ఆలంబన దొరికిన దుఃఖితురాలిలా గుండెలు చెరువయ్యేలా ఏడ్వసాగింది లలితమ్మ. తోటి పిల్ల మీద తండ్రికి కొండెలు చెబుతున్న చిన్ని పాపాయిలా తన మాట వినని భాను మీద అవి ఇవి చెప్పసాగింది. విశ్వనాథం భార్య తల వీపు నిమురుతూ ఊర్కో ఊర్కో అంటున్నాడు. కనుబొమ్మలు చిట్లించి ఇదంతా చూస్తున్న భాను, మంచి సీన్ క్రియేట్ చేశారు. ఇదే స్టేజ్ మీద అయితే క్వింటాలు చప్పట్లు కురిసేవి అంది. చూశారా చూశారా అన్నట్లు చూసింది భర్తకేసి. చూశాను అన్నట్లు తల పంకించాడు విశ్వనాథం. స్థాణువుల్లా నిలబడిపోయిన చెల్లెల్ని తమ్ముణ్ణి చూస్తూ అంది భాను. పెళ్ళి బాగా జరిగిందా? మౌనంగా తల ఊపారిద్దరు. సరే, మీరొచ్చి పడుకోండిక, వాళ్ళు ఇంకా సేపు రిహార్సల్స్ చేసుకుంటారేమో అని తండ్రి పక్కనున్న మూటను చీదరగా చూస్తూ, సుబ్బులు ఆ నిధిని తెచ్చి ఇంట్లో పడేయ్, ఈ వీధిలో దొంగలు జాస్తి అని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బులు మూట అందుకుంది. తండ్రిని ఓరగా చూస్తూ ఇద్దరూ అక్కని అనుసరించారు. ఆగ్రా నుంచి తిరిగి వచ్చేసరికి సెన్సేషనల్ న్యూస్ అందింది. ఆ వార్త వినగానే ఆగ్రా ట్రిప్లో నేను బలవంతంగా కొని తెచ్చుకున్న ఆనందమంతా ఆవిరైపోయింది. ఉత్సాహమంతా నీరు కారిపోయింది. ఉండేలు దెబ్బతిన్న పక్షిలా నా గుండె విలవిల్లాడిపోయింది. భాను కూడా ఇలాంటిదేనా? ఆ అమ్మాయిలో కనిపించిన ప్రవర్తనలోని ప్రత్యేకత, వ్యక్తిత్వంలోని విలక్షణత అంతా బూటకమేనా? లేక ఈ రంగంలోని రాక్షసత? ఆ బాధ గ్రహించినట్లున్నాడు రాఘవ. ఆడపిల్ల శరీరంలా మనసు ఇంత సుకుమారంగా ఉండటం అంత మంచిది కాదు ఆదిత్య. చూడు, మర్యాదస్తులైన ఆడపిల్లలెవరూ నాటకరంగంలోకి రారు, అథవా వచ్చినా మర్యాద నిలుపుకోలేరు. అలాంటి అమ్మణ్ణుల గురించి ఇంత బాధపడటం అనవసరం. అయినా ఇంతవరకు మడికట్టుకుందని ఎవరూ నమ్మటం లేదులే. కాకపోతే అందరూ కలిసి చిన్న నాటకం ఆడుతున్నారు, కాస్త సరదా కోసం, అంతే. నా ముఖంలోని భావాలు రాఘవ గ్రహించకూడదని తలదించుకున్నాను. అదృష్టవశాత్తు ఈ వేళొచ్చావు. నువ్వు కొంచెం సరదా పంచుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకే, అందరూ 9 గంటలకే వస్తామన్నారు. నువ్వు ముందుగా వచ్చేయి ఉత్సాహంగా అన్నాడు రాఘవ. మాట్లాడవేమ్రా బావా? ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు నీరసంగా అన్నాను. నవ్వాడు రాఘవ. పర్వాలేదులే, రేపు ఉదయం 10 గంటల నుండి నమ్మొచ్చు అన్నాడు. వాడిని చితక తన్నాలనిపించింది. అందమైన ప్రతి ఆడపిల్ల మనసు అందంగా ఉంటుందనుకోవటం భ్రమ. మనసుకు శరీరానికి చాలా తేడా ఉంటుంది. రచయితవు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇంకా మంచి రచనలు చేయగలవు అంటూ వెళ్ళిపోయాడు రాఘవ. భాను ఎలాంటిదైనా కానీ ఆ అమ్మాయికి జరగబోయే అవమానంలో
తద్వారా వీళ్ళందరూ జుర్రుకోవాలనుకుంటున్న ఆనందంలో నేను పాలు పంచుకోలేను. ఆ పిల్ల ఎవరైనా ఎలాంటిదైనా నేను అభిమానించిన ఆరాధించిన దేవత. చివరి విషయం అనుకుంటుంటే నొక్కబడిన స్పాంజ్ ముక్కలా నా గుండె కన్నీళ్లు చిమ్మింది. ఉదయం 8 గంటలకే రాఘవ వచ్చి తొందర చేయసాగాడు. నా కొంట్లో బాగోలేదురా, నేను రాలేను అన్నాను. అదేం సాయంకాలం బాగానే ఉన్నావు? అదే ప్రయాణ బడలికతో కొంచెం సుస్థి చేసింది నీరసం నటిస్తూ అన్నాను. ప్రయాణం నీకు కొత్త ఏమిటి సుస్థి చేయటానికి? నీ కాకమ్మ కబుర్లు నేను నమ్మను గాని పద పద అంటూ బలవంతంగా బయలుదేరదీశాడు. మేము చుట్టూ తిరిగి పైకి వెళ్ళేసరికి పెళ్లి ఇల్లులా హెవెన్ డోర్స్ కళకళలాడిపోతోంది. కుమార్ తను ఎంత నాగ్గా భానుని బుట్టలో వేసుకుంది. వినేవాళ్ళు లొట్టలు వేసేలా ఊరించి చెబుతున్నాడు. రాఘవ ఆ సంబరంలో పాలు పంచుకునేందుకు ఉత్సాహంగా పూనుకున్నాడు. నేను మౌనంగా కిటికీ కానుకొని నిలబడి వినక వింటున్నాను. నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను. భాను నన్ను చూడగానే ఎవ్వరూ చూడకుండా దొంగచాటుగా నవ్వుతుంది. అప్పుడప్పుడు కన్ను గీటుతున్నట్లుగా కూడా నాకు అనుమానం. ఇంకేం, ఈ 2 గ్రీన్ సిగ్నల్ లక్షణాలే ఓ సన్నాసి అన్నాడు. అందుకే మంచి మూడ్ చూసి ఈ ప్రపోజల్ పెట్టాను. గ్రాంటెడ్ సంతోషంగా అన్నాడు కుమార్. లక్కీలీ పూర్తి చేశాడు రావు. ఎవ్వరూ లేని ప్రదేశం ఎన్నుకొమ్మంది. హెవెన్ డోర్స్లో ఉదయం పూట ఎవరూ ఉండరు అన్నాను. ఓకే చేసింది. అసలు ఈ ప్రోగ్రాం నిన్నే ఉండవలసింది, కానీ మీకంతా ఇన్ఫామ్ చేయాలి కదా అని ఈ రోజుకు వాయిదా వేశాను కుమార్ వివరిస్తున్నాడు. అందరూ సంతోషంగా కృతజ్ఞతా సూచకంగా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. నాకు అసహ్యం వేసింది. అక్కడ ఒక్క క్షణం ఉండడానికి మనసు అంగీకరించలేదు. వచ్చేయడానికి ముందుకు కదలబోతుండగా ఓ చిన్న కుర్రాడు పైకొచ్చాడు. అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. ఆ కుర్రాడు మౌనంగా చేతిలో చిన్న కాగితాన్ని చూపాడు. రాఘవ ఆ కాగితాన్ని అందుకొని భాను అని గట్టిగా చదివాడు. అందరూ స్ప్రింగ్ యాక్షన్ ఉన్న బొమ్మల్లా పైకి లేచి పడ్డారు. అంత ముందుగా వస్తుందని అనుకోకపోవడం వల్ల కాస్త కంగారు పడ్డారు. ఆ విషయంలో తనకేదో అథారిటీ ఉన్నట్లుగా కుమార్ ఎక్కడుంది భాను అన్నాడు వణికే స్వరంతో. కింద, పైకి రమ్మను. కుర్రాడు తుర్రుమన్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అందరూ గబగబా హాలు పక్కనున్న గదిలోకి సర్దుకున్నారు. కుమార్ నాకేసి ప్లీజ్ అన్నట్లుగా చూపులు జరిపాడు. కిందికి వెళ్ళే వీలు లేదు, భాను ఎదురొస్తుంది గనక. గదిలోనో డాబా మీదో ఉంటే భాను చూడటం తటస్థిస్తే నేను ఈ నాటకంలో పాత్రధారినని అపోహపడవచ్చు. కుమార్ తొందర చేస్తూ ఉండగానే ఓ 14 ఏళ్ల అమ్మాయి మెట్లెక్కి వచ్చి గుమ్మంలో నిలబడింది. బోడిగుండు, ఎత్తుపళ్ళు, మెల్లకన్ను, కారు నలుపు అనాకారితనానికి అచ్చమైన ఉదాహరణలా ఉంది. ఎవరు నువ్వు? విసుగ్గా అడిగాడు కుమార్. భాను. భాను ఎక్కడుంది? ఆతృత అక్షరాలు శబ్దాలై ధ్వనించింది. నేనేనండి. ఎత్తుపళ్ళ సందులోంచి కొంచెం చొంగతో పాటు ఈ మాటలు జారాయి. చిచి, చెమడా నీకు? భాను ఏదంటే నేనంటావేం? నాకు అర్థమైంది. కల్లోలిత కడలిలా ఉన్న నా హృదయం ప్రశాంత కాసారమైంది. అందులో కన్ను తెరిచిన కమలంలా పెదవులు లోపలే చిన్న నవ్వు పల్లవించింది. నా పేరు భానుమతి అండి. ఇక్కడ పనిపిల్ల కావాలన్నారని భాను అమ్మాయి గారు పంపారు. కుమార్ ముఖం చూసి నాకు నవ్వాగలేదు. గదిలో దూరిన వాళ్ళందరూ బిలబిల్లాడుతూ హాల్లోకి వచ్చారు. చూడమ్మలు, వీళ్లకు కావాల్సింది భాను అనే పంచదార చిలక, భానుమతి అనే పనిపిల్ల కాదు. ఇక నువ్వు వెళ్ళిపో అన్నాను. ఆ పిల్ల అయోమయంగా చూస్తూ మెట్లు దిగిపోయింది. అక్కడ చేరిన వాళ్ల ముఖాలలో చోటు చేసుకున్న అయోమయాన్ని, అసంతృప్తిని చూసే సరదా నాకు లేకపోయింది. ఆనందం గుండె మూసలు నిండిపోయి ఆనందమే గుండె కాగా మెట్లు దిగి వచ్చాను. మర్నాడు పంటి నొప్పి అంటూ బుగ్గను చేతిరుమాలు అడ్డు పెట్టుకుని వాచిన చెంపతో వచ్చిన కుమార్ మాటలు ఎందరు నమ్మారో నాకు తెలియదు. ఆ రోజు హెవెన్ డోర్స్లో పూజలు చాలాసార్లు జరిగాయి. అయితే ఈ పూజకు ప్రత్యేకత ఉంది. భాను అనే పారిజాతం పూజను పరిపూర్ణం చేయిస్తోంది. ఇదివరకటి నాటకానికి పూజ జరిగినప్పుడు రావటానికి విసుక్కుందట, రాలేదట. ఈ నాటకం నేను రాసిందే. నా నాటకంలో హీరోయిన్గా భానుని బుక్ చేస్తామన్నప్పుడు కాదు, వద్దు అని చెప్పడానికి ఏం కారణం చూపించాలో తోచలేదు. నా మనోదర్శకత్వంలో నేను నడిచినట్లే ఆమె కూడా తన మనసు చెప్పిన రీతి ప్రవర్తిస్తుంది. నన్ను అలక్ష్యం చేసినంత మాత్రాన ఆమె కెరీర్ని అడ్డుకునేందుకు నేనెవర్ని? అయితే ఈ అనుకోని సహచర్యం పరిణామం ఎలా ఉంటుందో. భాను నొసటి చిక్కుముళ్ల మధ్య నా మనసులోని మధురభావం గొంతు నొక్కుకుపోతుందా? ఉరితాళ్లై దాని ఊపిరి నులిమేస్తాయా? కోపం ఉవ్వెత్తున లేచింది.
దానికి తెలీదు పతనం కాక తప్పదని. భాను, ఐ హేట్ యూ అనబోయాను. అనాలని నా ఉద్దేశం. చెవులు మెదడుకు అందించిన వార్త మాత్రం ఇలా ఉంది. భాను, ఐ లవ్ యూ. పతనమైన ఆగ్రహపు ఉత్తుంగ తరంగం తేలినవ్వుల నురగపై గుండె నొడ్డులని ఒరిసింది మృదువుగా. కనుచీకటి అందమైన సాయంకాలాన్ని నిర్దాక్షిణ్యంగా తరిమేస్తోంది. చీకటి నల్లటి రెక్కలు కాల్చివేసేందుకు ఆయత్తమవుతున్న చల్లని జ్యోతిలా సహజ సౌందర్యానికి అలంకరణ కిరణాలను ప్రోగు చేసుకుంటోంది. భాను ఆ గదిలో అలంకరించుకొని బట్టలు మార్చుకుందామని చీర కోసం వెతికింది. తన తాపత్రయమే గాని మార్చుకోవాల్సినంత మంచి చీర తనకేనాడుందని. మరి ఈ మధ్య వచ్చిన పైసా వచ్చినట్లుగా తమ్ముడి చదువు పెద్ద నోరు పెట్టుకుని మింగేస్తోంది. నిజానికి తన సంపాదన దాని ఆకలి తీర్చలేదు. తమ్ముడి సర్దుబాటు వల్ల అది అరకడుపుతోనే అయినా ప్రాణాలు నిలబెట్టుకుంటోంది. ఈ సృష్టికి జగన్నాటకానికి సూత్రధారి దేవుడు అన్నది నిజమే అయితే ఆ దేవుడు చాలా చిత్రమైన మనస్తత్వం గలవాడై ఉండాలి. లేకపోతే లక్షలు గుమ్మరించగలవారి పిల్లలు ఒక్కో క్లాసు 4 ఏళ్లు చదువుతూ ఉండగా తినటానికి సరిగ్గా తిండి కూడా లేని తన తమ్ముడు ప్రతి క్లాస్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవటం ఏమిటి? పైగా ఎల్సీఈలో సీట్ రావటం ఏమిటి? గుడ్డివాడికి రంభ లభిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. భిక్షగాడికి ఏనుగును బహుమతిస్తే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. అక్క, ఈ చీర నేను సునీల పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలని తీసిపెట్టుకున్నానే అంటున్న సుబ్బులు మాటలు భాను ఆలోచనని చెల్లాచెదురు చేశాయి. అలికిడికి మురిసిరిన తుమ్మెదలు చెదిరిపోగా ఊగుతూ మిగిలిపోయిన పువ్వులా కొంచెం కదిలి తెప్పరిల్లుకుంది భాను. అనుకోకుండా అందుకున్న చెల్లెలి చీర వైపు చూసి తన పరధ్యానానికి లోపల నవ్వుకుంటూ తెలుసు అంటూ చీర సుబ్బులు ముఖం మీదకి విసిరేసింది. బట్టలు మార్చుకోకుండా మాసికలు పడిన చీరతోనే బయటికి వెళ్ళిపోతున్న అక్కను చూసి మడ్డిదాన్లా ఎలా వెళ్తోందో. 4 మంచి చీరలు తెచ్చుకుంటే ఏం అనుకుంది సుబ్బలక్ష్మి. అదే క్షణంలో సరిగ్గా వక్షం మీదికి వచ్చిన మాసికను చూసుకుంటూ చిరిగిపోవడానికైనా ఓ అర్థం ఉండాలి. ఓసి చీర, స్థలం కాని స్థలంలో చిరిగిపోయిన నీ మూర్ఖత్వానికి చింతించాలా? ఇంత రొమాంటిక్గా చిరిగిపోయిన నీ రసికత్వానికి అభినందించాలా అని డ్రమటిక్గా అనుకుంటూ మాసిన కొంచెం స్థలం మారేలా పైట సర్దుకుంది. వరండా మెట్లు దిగుతుండగా లలితమ్మ పలకరించింది. ఎక్కడికి భాను? రిహార్సల్స్ కమ్మా. ఈరోజు రిహార్సల్స్ లేవన్నావుగా, లేకపోయినా ఏమిటా తిరుగుళ్ళు అన్న ధోరణిలో ప్రశ్నించింది లలితమ్మ. లేవు గాని శారదా నటనాలయం వాళ్ళ పూజ ఉంది, పూజలకు వెళ్ళవుగా? భాను కళ్ళు కెంపులయ్యాయి. వెళ్ళనని రాసివ్వలేదుగా, వెళ్ళటం లేదు అంతే. ఈరోజు వెళ్తున్నాను. ఏమిటో ఈరోజు విశేషం? ఆరిపోయిన బీడీ వెలిగించుకుంటూ ప్రశ్నించాడు విశ్వనాథం. కళ్ళల్లోని కెంపులు తెల్లని రవ్వలు కాగా అంది భాను. ఈరోజు అమావాస్య, కానీ ఈరోజు అక్కడ వెన్నెల కురుస్తుంది. మనసు ఆడే వెనక ముందులాటలో ఇరుక్కుని ఎటూ తోచని కాళ్ళు కాస్త ఆలస్యంగానే హెవెన్ డోర్స్ చేరుకున్నాయి. గేటు దగ్గరే ఎదురుపడ్డాడు రాఘవ. ఏమిట్రా, కృష్ణారావు గారి సంగతి తెలుసు కూడా ఇంత ఆలస్యమా? హెవెన్ డోర్స్ మూసుకున్నాయంటే కృష్ణారావు గారి ఫాదర్ వచ్చినా తెరుచుకోవు అన్నాడు ఆశ్చర్యాన్ని అక్షరాలు చేసి. తడబాటు మాటల్ని నిదానం చేసింది. అవును, కొంచెం ఆలస్యమైంది. ఇలాంటి సాకులు అంగీకరించబడవు, తెలుసు కదా. మరి నువ్వెక్కడికి అన్నాను. అగరొత్తులు మర్చిపోయారు, వాటి కోసం. సరే వెళ్ళిరా, పైకి చూస్తూ అన్నాను. ఒక్కడుగు వేసి ఆగిపోయాడు రాఘవ. ఈరోజు స్వర్గంలో, అదే హెవెన్ డోర్స్లో రంభ ఊర్వశి మేనకల సంగమం అన్నాడు హుషారుగా. అంటే భానోయ్ బావా, భాను వచ్చింది. క్షణం ఆగకుండా వెళ్ళిపోయాడు రాఘవ. అతని మాటల్లోని భావం అతనికి రెక్కలిచ్చి ఉండొచ్చు బహుశా. వెళ్ళిపోవటమే మంచిదైంది, లేకపోతే చలిచెవటల్ని కోయగలదనే రహస్యం వాడికి తెలిసిపోయేది. గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకోగలదు అనే సత్యం అర్థమయ్యేది. వెన్నెల మెట్లెక్కి స్వర్గద్వారాలు చేరుకున్నాను. లోపల ఎప్పుడూ ఉన్నంత గొడవగా గోలగా లేదు. క్రమశిక్షణ పాటించే మాస్టారున్న క్లాస్లా కామ్గా ఉంది. నిజమే, కృష్ణారావు గారు క్రమశిక్షణ పాటించే మాస్టారు. డైరెక్టర్ పరిషత్తులకు వెళ్లాలని ఎన్నిక చేసిన ఈ నాటకానికి డైరెక్టర్గా కృష్ణారావు గారిని ఎంపిక చేశాం. ఆయన చేతుల్లో నాటకం సానపట్టిన వజ్రం అవుతుందనే నమ్మకం అందరికీ ఉంది. అది నిజం కూడా. అయితే ఆయన ఖాళీగా దొరకటమే కష్టం, దొరికినా అంగీకరించడం మరీ కష్టం. అదృష్టవశాత్తు రెండూ కుదిరాయి. కృష్ణారావు గారు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సరస్వతి వెంకటేశ్వర స్వామి పటాలకు పూలమాల అలంకరిస్తున్నారు.
ఎందరో ఉన్నారు, ఉండవలసిన అందరూ ఉన్నారు. కానీ ఉండకూడదని ఆశించిన, ఉండాలని ఆకాంక్షించిన వారు భాను ఉంది. పూజా కార్యక్రమాన్ని శ్రద్ధగా గమనిస్తోంది భాను. మిత్రుల పులకరింపుల పిచ్చిపూలు పూజాపీఠం ముందుంచబడినట్లున్న ఈ పారిజాతం ముందు వెలవెలబోయి వెల కోల్పోయాయి. వారిని పట్టించుకోనే లేదు. నమస్కారం బాబాయ్ అన్నాను, చూపు భానుపైనే. అదే క్షణంలో శబ్దబేరి తెలిసిన వేటగాడి బాణంలా ఓ చూపుల పూల తూపు శబ్దాన్ని వెలువరించిన నేను అనే మృగపు హృదయంలో మెత్తగా దిగబడింది. 2 చేతులు ముందువైపు మోకాళ్ల దగ్గర కలుపుకొని కొద్దిగా ముఖం వంచి పూజ తిలికిస్తున్న భాను నా స్వరం విన్న క్షణంలో ఆకర్ణంతంగా ఉన్న నేత్రాల డోలలోని కంటిపాపను ఓ చివరగా ఊయల ఊపి నాటుకున్న వేటుకు గుండె గిలగిలలాడిన బాణాలు విడుదల చేసిన ఆ కంటి వెంట కొంత కదలిక. అణువంత ఆ జడి తిలకించిన నా గుండె గాయాన్ని మర్చి గతం మర్చి గతి తప్పిపోయింది. నమస్కారం. కనుబొమ్మలు ముడిచి వాచి చూసుకున్నారు కృష్ణారావు గారు. అప్పుడు చిరునవ్వు నవ్వారు. టైం సెన్స్. ఆయన చర్యకి నవ్వుకున్నాను. అంతలో రాఘవ వచ్చాడు. టెంకాయ కొట్టి అగరొత్తులు వెలిగించారు కృష్ణారావు గారు. అందరూ దేవుడికి నమస్కారం చేశారు. విలన్ పాత్రధారి నరేంద్ర కొబ్బరికాయ ముక్కలు చేసి అందరికీ పంచాడు. పూజ ముగిసింది. అందరం తీరిగ్గా క్రింద జంపకానాల మీద కూర్చున్నాం. కృష్ణారావు గారు అన్నారు, ఈరోజు రిహార్సల్స్ ఏమీ లేవు, రేపటి నుంచి ప్రారంభిద్దాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆయన కంఠంలోంచి ఆ మాటలు గాంభీర్యపు కోటింగ్ ఇచ్చిన రసగుళికల్లా వచ్చాయి. తెల్లని ఛాయతో చెయ్యెత్తు మనిషి, భావ వ్యక్తీకరణకి అనుకూలమైన విశాల నేత్రాలు, ఒక్క చిట్లింపుతో మనసులోని మాట చెప్పగలిగేలా నొసలు, తురుపు పట్టిన గంధపు చెక్కల్లాంటి చెక్కిళ్ల నడుమ రాముని వేషానికి కూడా తగినట్లున్న దీర్ఘమైన నాసిక, సుకుమార సౌందర్యం, దృఢమైన దేహం. ఈయనలో నటుడు చిరంజీవి కాగలడు, పాత్రలో ఈయన జీవించగలడు. కృష్ణారావు గారి కంఠం మీద అందమైన ముడతలు రాయిపడిన కొలను అలల్లా సాగి మాటలుగా బయటికి ఉబికాయి. ఇక్కడ చేరిన అందరూ వ్యక్తిగతమైన జీవితాలలో ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, లేదా ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అందరూ నటులే. ఇక్కడ హీరో కావచ్చు, విలన్ కావచ్చు, రాజు కావచ్చు, బికారి కావచ్చు, కానీ అవన్నీ పాత్రలే. మనం వాటిని ధరించే నటులం మాత్రమే. అంటే మనందరం ఒక్కటే, మనందరికీ ఒకటే బడి, ఒకే విద్య నేర్చుకుంటున్న విద్యార్థులం. ఇందులో హెచ్చుతగ్గులు తేడాలు లేవు. మనది ఒకటే జాతి, ఒకటే కులం, సకులం. ముందుగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ పనికైనా, ఏ విజయానికైనా కృషి ఎంత అవసరమో క్రమశిక్షణ అంతే అవసరం. కృషి ఎంత ఉన్నా క్రమశిక్షణ లేకపోతే కృషి తగిన ఫలితాన్నివ్వదు. అదే క్రమశిక్షణ ఉన్న చోట కృషి మరింతగా రాణిస్తుంది, రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఆ తర్వాత ఏకాగ్రత. లలిత కళల్లో నాటకాల వాళ్ళ మీద ఉన్నంత చిన్నచూపు మరే కళాకారుల మీద లేదేమో. నాటకాల రాయుళ్ళు అనేది ఈ సమాజం మనకిచ్చిన ముద్దు పేరు. చిరునవ్వు నవ్వారు కృష్ణారావు గారు. నిజమే, ఇంటా బయట ఈ అభాగ్య నాటకాల రాయుళ్లను ప్రోత్సహించే నాదుడే లేడు. ఓ భార్య చైలాంచలాన్ని పట్టుకొని నన్ను వీడిపోతగునా అని ముద్దుగా అడిగితే, మరో భార్య రాత్రింబగళ్ళి దరిద్రపు నాటకాల పిచ్చేమిటి, పెళ్ళాం పిల్లల్ని పట్టించుకునేదుందా లేదా, నాటకాల రాయుడికి కట్టి మా వాళ్ళు నా గొంతు కోశారు అంటూ కాలర్ పట్టుకొని మరీ ముక్కు చీదుతుంది. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ మనల్ని బాగుపరచమని ఆ వెంకటేశ్వరుడికి ముడుపు కట్టేవాళ్లే. మళ్ళీ నవ్వుల మాటల మూట ముడివేశారు కృష్ణారావు గారు. అందరూ నవ్వారు. మళ్ళీ నవ్వు దువ్వుముడి వీడిపోయింది. మాటల మూట విప్పుకుంది. కాబట్టి మనం రిహార్సల్స్కి వచ్చామంటే విజయుడవై తిరిగి రమ్మనే హారతి పట్టించుకొని కాదు, భార్యల చిరునవ్వుల పువ్వులు జేబులో వేసుకొని కాదు. ఇదిగో తలుపు గొళ్ళెం పెట్టుకుని పడుకుంటున్నాను. అర్ధరాత్రి అంకాలమ్మ తిరణాలలా నన్ను లేపి నిద్ర చెడగొట్టకండి, వచ్చి వరండాలో సర్దుకోండి అనే అక్షింతలతో, ఆశీస్సులతో. అంటే మనం కొంత కలతబారిన మనసుతోనే వస్తాం. అయినా మనం ఇక్కడికి రాగానే మన వ్యక్తిగత జీవితాలు, వాటిల్లోని కల్లోలాలు, కసబిసలు మర్చిపోవాలి. మనకివ్వబడిన పాత్ర మనం కావాలి, దాని తాలూకు జీవితం మనది కావాలి. అంటే మనకు ఏకాగ్రత అవసరం ఎంతో ఉంది. మనం నటులం అంటే నటన తెలిసిన వాళ్ళం, నటన నేర్చుకున్న వాళ్ళం అని కాదు. నటన గురించి తెలుసుకుంటున్న వాళ్ళం, నటన నేర్చుకుంటున్న వాళ్ళం. అంటే మళ్ళీ దీనికి ఏకాగ్రత కావాలి. ఒక్క క్షణం ఆగారు, ఊపిరి తీసుకుని మళ్ళీ కొనసాగించారు. మనిషి తన్ను తాను జీవించటమే ఎంతో కష్టం.
ఒక్కోసారి తన మనస్తత్వం, తన వ్యక్తిత్వం మరిచి మరో వ్యక్తిలా మారిపోతుంటాడు. అలాంటిది మరొకరిని తనలో జీవింప చేసుకోవడం, మరెవరిలోనో తాను జీవించడం అన్నది ఎంత కష్టం. మరి దీనికి ఎంత ఏకాగ్రత కావాలి. కాబట్టి ఆపేశారు అందరినీ ఓసారి కలియజూసి. మళ్ళీ మీరు చాలా ఏకాగ్రతతో వింటున్నారు. ఇక నేను ఏకాగ్రత గురించి చెప్పనవసరం లేదు. పోతే ఈ విషయాలు మీకు తెలియనివని నేను చెప్పలేదు. చెప్పడం నా ధర్మం. సందర్భోచితంగా చెప్పే విషయం అదివరకే తెలిసిందైనా మనసుకు పడుతుంది. అంతేకాదు, ఉపయోగకరమైన విషయాలు మీలో ఎవరైనా కూడా సజెస్ట్ చేయవచ్చు. విషయం ఎవరు చెప్పారన్నది కాదు, విషయంలో సారాంశం ముఖ్యం. సరే, మీరందరూ ఇక వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రేపు కలుసుకుందాం. సో గుడ్ నైట్. అందరూ సంతృప్తిగా లేచి నిలబడ్డారు. అమ్మాయి భాను, నువ్వెవరితో వెళ్తున్నావు అన్నాడు కృష్ణారావు గారు. పొద్దుపోలేదుగా, ఈ రోజుకు ఒంటరిగానే వెళ్ళగలను అంది భాను. అలాగే అన్నట్లుగా తల ఊపుతూ ఆయన మెట్లు దిగి వెళ్ళిపోయారు. ఆ రోజుకు భానుకి ఎస్కార్ట్గా వెళ్ళే అదృష్టం ఎవరికీ లేదని తెలిసి అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. భాను కదిలే సూచన కనిపించలేదు. నరేంద్రతో ఏదో చర్చిస్తోంది. నా వైపు పొరపాటును కూడా చూడలేదు. నిట్టూర్పు మరీ వేడిగా వచ్చింది. రాబోయాను. హీరోయిన్ గారికి విలన్తో ఏం మాటలో ఎవరు అంటున్నారు. రేప్ సీన్లో న్యాచురల్గా నటించమని చెప్పడానికేమో మరెవరో సంజాయిషి ఇస్తున్నారు. మిగిలిపోయిన అందరూ నవ్వుల్లో మునిగి తేలారు. ఆ నవ్వుల్లో భాను అన్న మాటలు ద్వారం దగ్గరున్న నా దాకా రాలేదు. ఎందుకో నవ్వులు మధ్యలోనే ఆగిపోయాయి. భాను ఏమని ఉంటుంది? ఏది ఏమైనా నా శరీరం సున్నంలా ఉడికిపోయింది. కానీ లేడీ ఆర్టిస్టుల్ని ఇలాంటి మాటలతో సత్కరించటం మామూలే. ప్రత్యేకమైన అనుబంధాలుంటే తప్ప ఎవ్వరూ పట్టించుకోరు. పట్టించుకునే హక్కు లేదు. ఎంజాయ్ చేసేవాడికి అడ్డు చెప్పే పవరు ఎవరికీ లేదు. నాకు భానుకు మధ్య ఏం అనుబంధం ఉందని వచ్చేప్పుడు వెన్నెల మెట్లుగా అనిపించిన మెట్లు ఇప్పుడు అగాధానికి వేసిన కఠిన శిలాసోపానాల్లా భయం గొలిపాయి. క్రింద రాఘవ నా కోసం కాచుకునున్నాడు. మెట్లు పావుగంట దిగావు తెలుసా? నవ్వాడు. అలాగా, కొంచెం నీరసంగా ఉంది అన్నాను. ఏమిటో ఈ మధ్య నీ ధోరణి మారిపోయింది. ఊరి దగ్గర ఏమైనా లవ్వా? నవ్వాడు మళ్ళీ. లేదన్నట్లుగా తల ఊపాను. అమ్మణ్ణి చూశావా? తల ఊపాను. అంత అందాన్నిచ్చిన దేవుడు వేపకాయంత వెర్రి కూడా పెట్టాడు అన్నాడు రాఘవ. అది అందమే కావచ్చు. నిజమే. ఆ కసుబుసులు, కోపతాపాలు. రాఘవ సహజంగా చాలా మంచివాడు, మరీ మంచి కళాకారుడు. కానీ లేడీ ఆర్టిస్టుల విషయానికి వచ్చేసరికి బహుశా ఇది వృత్తి సంబంధంగా అంటుకున్న జబ్బేనేమో. ఉన్నట్టుండి ఎందుకో నా ఒళ్ళు జలధరించింది. అవును, వెనక చాలా దూరం నుంచి మనం చూడకపోయినా గ్రహింపులోకి రాగల ఏటి మీద నీటి గాలిలా, చాలా దూరం నుంచి పూలను చుట్టి వచ్చిన పిల్ల తెమ్మెరలా ఏదో పరిమళం నన్ను చుట్టివేసి జలధరింపజేసింది. నా రక్తంలోని ప్రతి బిందువులో వెచ్చని అలలు లేచాయి. ఈ అనుభూతి రాఘవకి కలిగినట్లు లేదు. మామూలుగా ఏదో మాట్లాడేస్తున్నాడు. ఇబ్బందిగా నిలబడ్డాను. మర్చిపోయాను బావా, అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను అంటూ హఠాత్తుగా పక్క సందులోకి తిరిగిపోయాడు. ఆశ్చర్యంలోంచి ఆనందంలోంచి తేరుకోకముందే పూల ఊపిరులేవో నా మెడ మీద పోరాడిన అనుభూతి కలిగింది. ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? తేనె బిందువు అక్షరబంధంగా. సంతోషం సమయాన్ని మింగివేయగా సమాధానం ఆలస్యమైంది. ఎప్పటికప్పుడు ఆమె తాలూకు ఆహాన్ని మరిచే నా సిగ్గులేమి సమాధానం తర్వాత కానీ గుర్తురాలేదు. కుమార్కి పంటి నొప్పి రావడానికి ముందు రోజు ఓ క్షణం మరీ తెల్లబోయిన మరుక్షణం గాలి తగిలి కదిలిన వీణ తీగల కిసుక్కున నవ్వింది. మీకు అర్థమైందా? ఆమె గొంతులో కుతూహలం అందంగా పలికింది. మనసున్న ప్రతివాడికి అర్థమవుతుంది. మీకు తప్ప ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆమె కంఠంలో ఆవేదన కూడా ఆనంద భైరవైంది. ఎవరికి మనసు లేదంటారా? అలా అనకండి. మనసున్న సరదా హుషారు కోరుకోవడం మానవ నైజం. ఆడదాన్ని అల్లరి పెట్టడం సరదా అంటారా మీరు? ఆగ్రహం బుసలు కొట్టింది. ఏం చెప్పాలో తోచలేదు. సెలయేటిలా సాగిన మాటల తీరు ప్రచండ జలపాతమవుతోంది. క్రమంగా మనసు ఆవేదన సంపూరితమైంది. ఎప్పటికప్పుడు పూలతీగాని భ్రమించటం, నన్ను నేను నమ్మించుకోవటం, స్పృశించడానికి ప్రయత్నించగా సర్పంగా భయం గొల్పడం మామూలైంది. ఈ అర్థం లేని ఆరాధనను నా గుండె గోతిలోనే సమాధి చేయడం మేలేమో. ఎవరినో అంటే మీరు బాధపడతారేం? గాయం చేసి మందు పోయడం అంటే ఇదే. ఎవరి మీద కోపమో నా మీద చూపుతున్నారుగా. మళ్ళీ ఓటమి, అందమైన ఓటమి, అలవాటైన ఓటమి. ఆమె మాట్లాడితే అన్నీ మరిచి సమాధానం చెప్పకుండా ఉండలేని బలహీనత తాలూకు ఓటమి. నా మీద నాకే సానుభూతి కలిగింది. కోపం అందరి మీద చూపరేం, ముఖ్యంగా ఎవరి మీద కోపమో
ఆప్తుల మీదే అమృతధారల్ని కురిసిన ఆ అధరాలు చీకట్లో కలిసిపోయాయి. ఆ తీపి మాధుర్యం నా మనసు పెదవులనుంటిన కీటకాన్ని నలిపి మళ్ళీ వదిలి బ్రతుకు మీద ఆశ కల్పించి, అది పుంజుకునే క్షణంలో మళ్ళీ నలిపి, మళ్ళీ వదిలి, మళ్ళీ నలిపి ఈ ఊహ నన్ను భయపెట్టింది. అయినా గాలి తరంగాల్లో చిక్కుపడిన భాను స్వర తరంగాలు నా వెంటే వచ్చాయి. ఆ రాత్రి నిద్రలేదు. చిన్నబ్బిపాలెంలో షోకిలరాయుడు నాటకానికి 6 రిహార్సల్స్ ఒప్పుకుంది భాను. 6 చాలవు అన్నారు ఆ ఊరి నటశేఖరులు. నాకు 4 చాలు, మీరు మరీ బెదిరిపోతారని 6 అన్నాను అంది భాను. నువ్వు 4 రిహార్సల్స్ చేసి స్టేజ్ మీద తడబడితే మా గ్రామస్తులు చెప్పులు వేస్తారు అన్నాడు హీరో పాత్రధారి, ఆ ఊరి మోతుబరి కొడుకు రమణమూర్తి. నేను ఒక్కటి చేయకుండా నటిస్తాను. ప్రదర్శన ఇంకా నెల ఉంది, అంటే 30 రోజులు. మీరు 30 రోజులు రిహార్సల్ చేసి తడబడే నన్ను చెప్పులు వేయమంటారా అంది నవ్వుతూ. భానును సజెస్ట్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ శివరావు దగ్గరికి వెళ్ళారు ఆ ఊరి వాళ్ళు. నువ్వు సజెస్ట్ చేసిన ఆ లేడీ ఆర్టిస్టు మాకొద్దు, చాలా తలబిరుసుదానిలా ఉంది. 6 రిహార్సల్స్ చేసి డ్రామాలో నటిస్తుందట అంటూ గోల చేశారు. చిద్విలాసంగా నవ్వాడు శివరావు. అమ్మాయిని గురించి మీరు తక్కువ అంచనా వేసుకున్నారు. ఒక్క రిహార్సల్ కూడా లేకుండా ప్రదర్శన ఇవ్వగలదు. తలబిరుసు అంటారా? ఉంది మరి. మంచి ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ తాలూకు ఏదో ఓ బలహీనత భరించాల్సి ఉంటుంది. అసలు పిల్ల తేనెలో అద్దిన జున్ను ముక్కలా లేదు అన్నాడు. మారు మాట్లాడకుండా ఎవరికి వారే తమ నోట్లో పడబోతున్న ఆ జున్ను ముక్క గురించి లొట్టలు వేస్తూ ఊరు చేరుకున్నారు. కథ కొనసాగుతుంది.